తెల్ల గులాబీ 9వ భాగం. వద్దొద్దు, అబార్షన్ చేయకండి. ఎలాగోలా వాళ్ళకి నచ్చజెప్పి బేబీని నాకిచ్చేయండి ప్లీజ్. మీ ఇంట్లో పాపని చూసుకోవడానికి ఎవరన్నా ఉన్నారా? అమ్మ ఒక్కతే ఉంది నాకు. అమ్మ అస్సలు చూడదు. అమ్మకి నేనిలా వచ్చానని తెలిస్తే ఊరుకోదు కూడా. మరెలా? ఎవరు చూస్తారు? ఆవిడకి చికాకొచ్చింది అతని అర్థం లేని వాదనకి. ఏదన్నా సాయం చేయాలన్నా ఇంత వేగ్గా ఆలోచించే వాడికి ఏం సాయం చేయవచ్చు అనిపించింది. డాక్టర్ గారు, నేను మేజర్ని కదా, నా బేబీని నేను కావాలనుకోవడం తప్పు కాదు కదా. నేను ప్రఖ్యని పెళ్లి చేసుకుందాం అన్నాను. తనే కెరియర్ అంటూ వినడం లేదు. కెరియర్ ఏమవుతుంది చెప్పండి? మా అమ్మ ఇప్పటికీ చదువుకుంటుంది. తను బ్యాంక్ మేనేజర్ కూడా. మీకెందుకు? నేను చాలా బాగా నా కంటి పాపలా పెంచుకుంటాను. మీరు నాకు సాయం చేయండి చాలు. ఇప్పుడు ఆవిడకి ముచ్చటేసింది. అతని మాటలు వింటుంటే కుర్రాడు బాగున్నాడు. చూస్తే మంచివాడిలానే ఉన్నాడు. ఆ పిల్ల తల్లికి పొగరా, పిచ్చా? హాయిగా పెళ్లి చేసేస్తే పోతుంది కదా అనిపించింది. అది కాదు బాబూ, వాళ్ళకి నేనేం చెప్పను? ఏదో చెప్పండి. అబార్షన్ చేస్తే డేంజర్ అని చెప్పండి. ఆవిడ నవ్వింది. అతడిని తదేకంగా చూస్తూ ఆలోచిస్తూ కూర్చుంది. ఆదిత్య ఇబ్బందిగా కదిలాడు కుర్చీలో. 5 నిమిషాల తర్వాత అంది ఆవిడ, సరే రేపు వస్తారుగా, నేను చెప్పి చూస్తాను. అబార్షన్ చేయించుకోకుండా ట్రై చేస్తాను. ఆ తరువాత నీ లక్. అలా అనకండి, నాకు బేబీ కావాలి అంతే. పాపం అనిపించింది ఆవిడకి. ఒంటరితనంతో ఎంత బాధపడ్డాడో ఈ కుర్రాడు. నిజంగా మైక్రో ఫ్యామిలీస్ వలన చాలామంది ఏదో డిప్రెషన్కి గురి అవుతున్నారు. కుటుంబ నియంత్రణ వచ్చిన కొత్తల్లో 2 లేక 3 పిల్లలు చాలు అన్నారు. ఆ తరువాత మేమిద్దరం మాకిద్దరు అనే క్యాప్షన్ వచ్చింది. రాను రాను ఒకళ్ళే చాలనుకుంటున్నారు. పేరెంట్స్ 2 ఉద్యోగాలు చేస్తుండడం, పిల్లలు ఒక్కళ్ళే ఉండడం, పేరెంట్స్తో సాన్నిహిత్యం లేకపోవడం, ఇదంతా అనారోగ్యకరమైన సమాజం ఏర్పడడానికి దోహదం చేస్తుంది. ఆధునిక సమాజంలో మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతోంది. యువతలో దాదాపు 50% మంది డిప్రెషన్తో బాధపడడానికి జీవన విధానంలో వచ్చిన విపరీతమైన మార్పులే కారణం అనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఆ కుర్రాడికి తోడు కావాలి, ఓ స్నేహం కావాలి, తన అనే వ్యక్తి కావాలి. బహుశా ఆ అమ్మాయికి దగ్గరవడానికి అదే కారణం కావచ్చు. పెళ్లికి ఆమె ఒప్పుకోకపోవడంతో తన సంతానాన్ని తను పొందాలనుకుంటున్నాడు. అది తన రక్తం పంచుకు పుట్టబోయే బిడ్డ అంటే అతను అన్నిటికీ తెగించి ఆ బిడ్డను పెంచుకోవడానికి సిద్ధపడుతున్నాడు. ఇతనికి సాయపడడంలో తప్పేం లేదనిపించింది ఆవిడకి. అబార్షన్ చేయడం తప్పు, బిడ్డని బతికించడం తప్పు కాదు. తల్లి నుంచి మరొకరికి బిడ్డని అమ్మడమో దానం ఇవ్వడమో చేయడం లేదు. శిశువు తండ్రికే ఇవ్వాలనుకోవడం తప్పు కాదు కదా. ఆవిడ ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా ఉంది. ఓకే, నువ్వు ఎల్లుండి వచ్చి కనిపించు, ఏం జరిగిందో చెప్తాను. అతని ముఖం వికసించింది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. సంతోషం వెళ్ళి విరుస్తుంటే ఆవిడ సన్నగా నవ్వి బెల్ కొట్టింది. ఆయ లోపలికి వచ్చింది. అతను బయటికి వెళ్ళిపోయాడు. కాసేపట్లో ఆవిడ కార్ వెళ్ళిపోయింది. ఆ రాత్రి శిరీష ఫ్లాట్కి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు తిట్టింది భానుప్రియ. మంచిదానివని, ఉద్యోగస్తురాలివని నా కూతుర్ని నీ ఇంటికి పంపిస్తే నీ కొడుకుతో నా కూతురి మీద అత్యాచారం చేయిస్తావా? ఛీ, నీ బతుకు పాడుగాను. నీ బుద్ధే వచ్చినట్టుంది నీ కొడుక్కి. ఆడపిల్ల జీవితం నాశనం చేశారు, మీరేం బాగుపడతారు అంటూ మధ్య మధ్య ఏడుస్తూ తిడుతుంటే శిరీష దిగ్భ్రాంతురాలై నిలబడిపోయింది. ఏం జరిగింది భాను అని హీనస్వరంతో అడిగింది. నన్ను ఆ పేరుతో పిలిస్తే నాలుక చీరేస్తా. ఛీ, నీ ముఖం నాకు చూపించకు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శిరీష మ్రాన్పడిపోయింది.
ఏం జరిగిందో అర్థం కాలేదు. స్థాణువై నిలబడ్డ చోటే కూలబడిపోయింది. భాను మాటలు తోటాల్లా గుండెల్ని తూట్లు పొడిచాయి. ఆ గాయాలతో మండుతున్న గుండె చిక్కబెట్టుకొని ఆదిత్య గదిలోకి వెళ్ళింది. ఆదిత్య బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాడు. శిరీష ఆదిత్యను పట్టుకొని ఆ చెంప ఈ చెంప చెళ్ళు చెళ్ళున వాయించేసింది. ఆమె ఆ క్షణంలో ఓ ఉన్మాదిలా మారిపోయింది. ఏం చేశావురా దరిద్రుడా ఆ అమ్మాయిని అంటూ కాళికలా అరిచింది. ఆదిత్య చెంప చేత్తో పట్టుకొని స్థిరంగా అన్నాడు. నేను ప్రఖ్యని లవ్ చేస్తున్నానమ్మా. తనని పెళ్లి చేసుకుంటాను. కానీ ఆవిడే ఒప్పుకోవడం లేదు. నోర్ముయ్ మరోసారి చెంప పగిలింది. కళ్ళలో నీళ్లు గిర్రున తిరుగుతుంటే రోషంగా అడిగాడు. ఏం చేశానని కొడుతున్నావు? ప్రేమించడం తప్ప? మీరంతా ప్రేమించలేదా? నువ్వు నాన్నని ప్రేమించి అమ్మమ్మ వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోలేదా? అదే పని నేను చేస్తే తప్ప? శిరీష ఆదిత్య మాటలకి నివ్వెరపోయి చూడసాగింది. ఆదిత్య ఎదిగాడు. శారీరకంగా మానసికంగా ఎదిగాడు. వాడు చిన్నపిల్లాడు కాదు. తనకెందుకు తట్టలేదు ఈ వాస్తవం ఇంతకాలం? ఆదిత్య వయసు పెరుగుతుందని, బాలుడు యువకుడిగా మారుతున్నాడని, మారడం అనివార్యమని తనెందుకు ఆలోచించలేదు? ఒకవేళ ఆలోచించి ఉంటే ఏం చేసేది? ఎదగకుండా అడ్డుపడేదా? లేదు కదా. ఎదగడం ఎంత సహజమో వయసుకి తగిన ఆకర్షణ సహజమే. ఈ ఎదుగుదల అనేది అవతల ప్రఖ్యకు కూడా ఇంకా సహజం కదా. కొత్తగా యవ్వనంలోకి అడుగు పెడుతున్న ఆ ఇద్దరిని ఒంటరిగా వదిలేయడంలో తప్పు ఇద్దరిది ఉంది కదా. భాను తననే ఎందుకు నేరస్తురాలని చేసింది? ఎందుకు అన్ని మాటలంది? ఎందుకు అంత ద్వేషం పెంచుకుంది? తప్పు చేసి ఉండొచ్చు, కానీ దిద్దుకుంటానన్నాను. కానీ ఆవిడ నాకు అవకాశం ఇవ్వడం లేదు. తప్పు ఆవిడదే. వెళ్ళి ఆవిడ్నే అడుగు అంటూ ఆదిత్య చివ్వున అక్కడి నుంచి లేచి బాల్కనీలోకి వెళ్ళి నిలబడ్డాడు. శిరీషకి కళ్ళ ముందు చీకట్లు కమ్మినట్టయింది. ఇంక నిలబడలేక రెండు చేతులతో తలపట్టుకొని తన గదిలోకి వెళ్ళి మంచం మీద వాలి వెక్కి వెక్కి ఏడవసాగింది. బాల్కనీలో నిలబడ్డ ఆదిత్యకి ఆవిడ వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి. తనేం చేస్తే అమ్మ సంతోషిస్తుంది అని ఆలోచించసాగాడు. ఏం చేయాలో తోచని వాడిలా ఊహించని ఆ స్థితికి ఆదిత్య బిత్తరపోయి ఉండిపోయాడు. కాసేపటికి ఏదో నిర్ణయించుకున్న వాడిలా పరిగెత్తుకుంటూ ప్రఖ్య ఫ్లాట్కి వెళ్ళాడు. ప్రఖ్య గదిలో పడుకొని ఉంది. బెల్ కొట్టగానే భాను తలుపు తీసింది. ఆదిత్యను చూసి అపర ఖాళీ అయ్యింది. ఎందుకొచ్చావు అని అడిగింది నిప్పులు కురిపిస్తూ. ఆంటీ, నన్ను లోపలికి రానివ్వండి, చెప్తాను ప్లీజ్ బతిమాలాడు ఆదిత్య. చంపేస్తాను, గెట్ అవుట్ పళ్ళ బిగువన అరిచింది. ఆంటీ ప్లీజ్, బయట మాట్లాడొద్దు, పక్క వాళ్ళు చూస్తారు, నన్ను లోపలికి రానివ్వండి అంటూనే ఆమెను తోసుకొని లోపలికి వచ్చి ప్రఖ్య గదివైపు చెరచెరా వెళ్ళాడు. మంచంపై పడుకున్న ఆమె భుజాలు పట్టుకొని లేవనెత్తి, ప్రఖ్య, నీకు చెప్పా కదా మనం పెళ్లి చేసుకుందామని, ఎందుకు మీరంతా గొడవ చేస్తున్నారు అన్నాడు కోపంగా. భాను విసురుగా వచ్చి ఆదిత్య చెంప చెళ్ళుమనిపించింది. నీ బతుక్కి నా కూతుర్ని పెళ్లి చేసుకుంటావా? ఈడియట్, నోరు మూసుకొని బయటికి నడు. ఇంకోసారి నా కూతుర్ని కన్నెత్తి చూసినా పన్నెత్తి పలకరించినా నిలువున నరికేస్తా. ఆంటీ, నేను ప్రఖ్యని లవ్ చేస్తున్నా. మేము పెళ్లి చేసుకుంటే తప్పేంటి? ఆమె కొట్టిన దెబ్బకి కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుంటే రోషంగా అడిగాడు. తప్పా తప్పున్నారా? వెళ్ళరా, మెడపట్టి గెంటేస్తా ఇంకాసేపుంటే అరిచింది భాను. ఆదిత్యకి ఆ క్షణం ఆవిడ అవతారం చూస్తే నిజంగానే భయం వేసింది. ఒక పక్క తల్లి దెబ్బలు, మరో పక్క ఈవిడ దెబ్బలు, ఎన్నడూ అనుభవంలోకి రాని బాధ ఏడుపోస్తుంది. తనేం తప్పు చేయలేదని అనిపిస్తుంది. ఒకవేళ తప్పు చేసినా పెళ్లి చేసుకుంటే ఆ తప్పు ఒప్పు అవుతుంది కదా. ప్రఖ్య తన భార్య అవుతుంది. ఏమవుతుంది?
అతనికి ఎంత ఆలోచించినా అర్థం కావడం లేదు. విన్నారు కదండి? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాయి భాగం వినాలి అనుకుంటే. థ్యాంక్ యూ.